నమస్కారం ఏసీటీ వార్తలకు స్వాగతం। ఈ రోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు। బాపట్లలో తెలుగువారి సంస్కృతి విశిష్టత ప్రాముఖ్యత సంప్రదాయాలను చాటుచెప్పే సంక్రాంతి పండుగ సంబరాలు। చందోలులో మాజీ సైనికుల ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న త్రివిధ దళాల ఉన్నతాధికారులు। మల్లికార్జునరావు మృతి। బాపట్లలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు నిర్వహించారు। సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ఆధ్వర్యంలో ఈ పందాలు జరిగాయి। పెద్ద ఎత్తున ప్రజలు ఈ సంబరాలను ఆసక్తిగా తిలకించారు। గుంటూరు జిల్లా బాపట్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి। మంగళవారం జరిగిన ఈ సంబరాల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। గుంటూరు జిల్లా శాసన మండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎడ్ల పందాలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి। ఎడ్ల పందాలు చూస్తున్నాను, చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా నేను కూడా। మన ట్రెడిషనల్ స్పోర్ట్, మన ట్రెడిషనల్ ఆచారం అని చెప్తారు, నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు। అండ్ ఇవాళ రేపు ఏమైపోయిందంటే పండగ అంటే మన మొబైల్స్ లో జరిపేసుకుంటున్నాం చాలా ఈజీగా। అందరికీ హ్యాపీ సంక్రాంతి విషెస్ పెట్టామా, అయిపోయింది పండగ। టీవీలో ప్రోగ్రామ్స్ చూసామా, అయిపోయింది పండగ। కానీ ఇక్కడ నేను మామూలుగా మా అత్తగారు ఊరు వచ్చాను చీరాలకి। సో సడన్ గా ఇక్కడ ఎడ్ల పందాలు జరుగుతున్నాయి అని తెలియగానే నేను వస్తానని కానీ సతీష్ అన్న కానీ అందరూ రండి తప్పకుండా అని పిలవడము అండ్ ఇక్కడికి రావడం జరిగింది। సో నేను కూడా వెయిటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారో చూద్దాం అని చెప్పి। సో ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా మీ ఇంట్లో ఉన్న పిల్లలకి చెప్పండి సంక్రాంతి అంటే ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటాము। సో వాళ్ళకి కూడా తెలిస్తే వాళ్ళు రేపు పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలకు చెప్పడానికి ఉంటుంది। బికాజ్ ఇది మన కల్చర్, మనమే కాపాడుకోవాలి, మనమే దాన్ని ముందుకి నెక్స్ట్ జనరేషన్స్ కి తీసుకెళ్ళాలి। సినిమాలు చూడటమే కాదు సంక్రాంతి అంటే, దాని వెనకాల చాలా ఉంది స్టోరీ। సో అది మీ ఇంట్లో వాళ్ళందరికి చెప్పండి, ఇట్స్ మై రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నన్ను ఇక్కడికి పిలిచిన। అంతకుముందు గత 10 సంవత్సరాలుగా ఏదైతే సంక్రాంతి సందర్భంగా ఎద్దుల పోటీలు నిర్వహిస్తా ఉన్నామో అదే మాదిరి ఈ సంవత్సరం కూడా మరి బాపట్ల భీమవారిపాలెం ఆధ్వర్యంలో ఈ ఎద్దుల పోటీలని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది। దాదాపు 26, 27 ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నాయి। పాల్గొనేటువంటి ప్రతి జతకి కూడా కన్సర్వేషన్ బొమ్మతో పాటు మొదటి 1 నుంచి 6 ప్రైజులు ఇచ్చి ఈ యొక్క ఎద్దుల పోటీలని సాయంత్రం వరకు ఈరోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క ఎద్దుల పోటీలను నిర్వహించడం జరిగింది। ఏదైతే రైతాంగానికి సంబంధించి మరి ముఖ్యంగా రైతాంగం ఎద్దులు పందాలంటే చాలా ఆసక్తిగా ఉంటారు ప్రజలు, యువత ముఖ్యంగా ఈ రోజున మరి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా ఎక్కడెక్కడ ఏ ఊళ్ళల్లో ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఏదో పనుల మీద వేరే ఊళ్ళల్లో స్థిరపడున్నా కూడా ఈ పండగ 3 రోజులు మాత్రం స్వగ్రామాలకు వచ్చి బంధువులతో మిత్రులతో కలిసి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ పోటీల్లోని ఎద్దుల పోటీలో కానీ చాలా ఉల్లాసంగా పాల్గొంటున్నారు। వారందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు। మరి ఎద్దుల పోటీలే కాదు, ముగ్గుల పోటీలు కానీ, మహిళలకు సంబంధించిన ఆటల పోటీలు ఏర్పాటు చేయడం కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ, ఇలా గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా సంక్రాంతి పండుగ అంటే చాలా ఘనంగా ఊరు మొత్తం కూడా కలిసి జరుపుకునేటువంటి పండుగ ఈ పండుగ రోజున మరి ఎద్దుల పోటీలు నిర్వహించేటువంటి దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మరి ఎడ్ల జత యజమానులకు కానీ నిర్వాహకులకు కానీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి ఈ పోటీల్లో విజేతలైన వారికి మరి ఇవాళ ఈవినింగ్ వరకు జరుగుతాయి ఈ కార్యక్రమాలు। సాయంత్రం మరి 27 జతలకు సంబంధించిన అయిపోయిన తర్వాత ఆఖరిగా బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది। సాయంత్రం మరి 1 నుంచి 6గురికి మరి 6 ప్రైజులని ఎంపిక చేయడం కూడా జరిగింది। వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మన నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి కుటుంబాల్లో సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని। కోనా చారిటబుల్ ట్రస్ట్ సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా ముగిశాయి। ఎమ్మెల్యే కోనా రఘుపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి। సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది। బాపట్లలో కోనా చారిటబుల్ ట్రస్ట్ సంగీత విభావరి ఆకట్టుకుంది। ప్రముఖ వ్యాఖ్యాత సుమా కనకాల, బోల్ బేబీ బోల్ జబర్దస్త్ టీం సభ్యుల ఆధ్వర్యంలో వినోద కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది। పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు।
పచ్చిమిర్చికి ఈసారి సరైన ధర లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో పచ్చిమిర్చి ధర ఈసారి సగానికి పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గుంటూరు జిల్లాలో పచ్చిమిర్చి సాగుకు ఈసారి గడ్డు పరిస్థితి ఏర్పడింది. తోటలకు ఆకుముడత సోకడంతో తీవ్ర ఆందోళన చెందుతున్న రైతులకు మరోపక్క పచ్చిమిర్చికి ధర లేకపోవడం కొంగదీస్తోంది. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఒక్క బాపట్ల నియోజకవర్గంలో 10,000 ఎకరాల వరకు పచ్చిమిర్చిని సాగు చేస్తున్నారు. పత్తిపాడు, పొన్నూరు తదితర ప్రాంతాల్లో కూడా పచ్చిమిర్చి సాగు ఈసారి ఆశాజనకంగా లేదు. చాలా గ్రామాల్లో పచ్చిమిర్చికి ఆకుముడత తెగులు రైతుల్ని దడపుట్టిస్తుంది. తీవ్ర ఆందోళన చెందుతున్న రైతులు మరోపక్క ధరలేక దిగాలు పడుతున్నారు. బాపట్ల పరిసర ప్రాంతాల్లో సాగు చేసే పచ్చిమిర్చి ఇక్కడి నుండి మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఈ ప్రాంతం అనేక రకాల పచ్చిమిర్చి సాగుకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పచ్చిమిరపకాయలకు భారతదేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అయితే ఆ దిశగా ధర లేకపోవడం కలవర పెడుతోంది. జిల్లాలోని కర్లపాలెం ప్రాంతంలో దాదాపు 4,000 ఎకరాల పైచిలుకు పచ్చిమిర్చి సాగు మీదే అక్కడి రైతులు జీవనం సాగిస్తున్నారు. పచ్చిమిరపకాయల సాగుకు కేంద్రంగా ఉన్న కర్లపాలెంలో పచ్చిమిరప కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోనే పచ్చిమిరప సాగుకు కర్లపాలెం ప్రధాన కేంద్రంగా ఉంది. సార్ మాది నల్లమతూరుపాలెం అండి. నా పేరు కుంటా సూరయ్య. మేము మిర్చి తోటలో మా ఊర్లో దగ్గర 2,000 ఎకరం దాకా వేస్తాం సార్. అయితే ఈ 230 అనే విత్తనంలో ఎక్కువగా ముడత వచ్చింది సార్. ఇది బెంగళూరు నుంచి స్పీడ్ తెప్పించి మనం విజయవాడలో కానీ, గుంటూరు కోస్టల్లో కానీ, విజయవాడ తమ్మారెడ్డి సీడ్స్లో కానీ తీసుకొస్తుంటాం. ఈ ప్యాకెట్లు బెంగళూరు తయారండి. ఇది సంవత్సరం ఎక్కువగా ముడత వచ్చిందండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ముడత వచ్చింది. బాగా రైతులు ఇబ్బంది పడుతున్నాం. ఇదే విత్తనం మాకు సూట్ అయిందని చెప్పి మేము ఎక్కువ పర్సెంటేజ్ దగ్గర 2,000 ఎకరం దాకా ఈ విత్తనం వేసాము. నేను ఒక్కడే 3 ఎకరాల దాకా వేసాను. ఇది అచ్చగా ఈ విత్తనం మీద ఆధారపడేసాను. బాగా ముడత వచ్చింది సార్. దీనికి ఏ మందులు కొట్టినా కానీ ఇవాళ కొడితే 2 రోజులు ఉంటే బాగుంటుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ తేడా వస్తుంది. ముడత మళ్ళీ మామూలుగానే ఉంటుంది. దీనికి వెంటనే కొంచెం మన డిమాటేటర్లు కానీ లేకపోతే అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చి దీన్ని చర్య తీసుకొని దీనికి కొంచెం మా రైతుల్ని ఆదుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను సార్. కొట్లో దగ్గరికి వెళ్తే ఏ మందు అంటే ఆ మందు ఇస్తున్నారు వాళ్ళు. ఇది కొట్టి చూడవా అన్నారు. అది కొట్టినాక మళ్ళీ వస్తే మళ్ళీ బాగాలేదండి అని వెళ్తే మళ్ళీ ఇంకో రకం మందు అని ఇస్తున్నారు. ఇట్టా డబ్బులన్నీ మందులకి ముడతలకే సరిపోతుంది సార్. దానికి సరైన మందు ఇచ్చిన వాళ్ళు లేరు, ఆ ముడత ఆపిన వాళ్ళు లేరు. నల్లమటూరుపాలెం గ్రామం మా తోటలు 1,000 ఎకరం 100 ఎకరం వేస్తున్నాం కానీ బాగా ముడుతుంది. ఈ ముడతకి ఎన్ని మందులు వేసినా తిప్పుకోవటం లేదండి. ఖర్చులు ఏమి ఎక్కువైపోయినాయి. లక్ష స్థాయిలో అవుతుంది ఎకరానికి. అసలు మీ ముడతల నుంచి నానా బాధలు పడుతున్నాం. పిల్లలు పెద్దోళ్ళు నష్టాలు వచ్చేటట్టు ఉన్నాయి మాకు. ఈ ముడతలు కంట్రోల్ అయ్యేటట్టు మందులు వేయన్న పంపిస్తే మేము వేసుకుంటాం. కొని రైతుల మీద ఒక రకంగా ఉంటాము. 8,000 ఎకరాల వరకు పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు ఇక్కడ రైతులు. దాదాపు కొన్ని వేల మంది జీవనోపాధి సాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ పచ్చిమిర్చి సాగుకు ఆకుముడత తెగులు రైతులకు దిగులు పుట్టిస్తుంది. ఈ మండలంలో దాదాపుగా ఇటు కల్లపాలెం కానివ్వండి, ఎమ్మిరాజుపాలెం, నందాయపాలెం, కొత్తనందాయపాలెం, పాతనందాయపాలెం, అదేవిధంగా నల్లమోతువారిపాలెం ప్రాంతాలు దాదాపుగా తీసుకుంటే 8,000 ఎకరాలకు పైగా ఇక్కడ ఈ పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఈ పచ్చిమిర్చి సాగు చేసే రైతులకు ఊరట కల్పించేందుకు ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని పేర్కొనడం జరిగింది. అయితే అది నేటి వరకు అమలు కాకపోవడంతో ఇక్కడ రైతులు అమలు కాకపోవడంతో ఈ దళారుల ప్రమేయంతో ఇక్కడ చాలా ఇబ్బంది గురవుతున్నారు. బాపట్లలో పాపినేని వారి ఇంట బొమ్మల కొలువు ఆకట్టుకుంది. సంక్రాంతి విశిష్టతను ఎంతో గొప్పగా చాటి చెబుతుంది. ఇక్కడ కొలువైన వందల రకాల బొమ్మలు తెలుగువారి సంప్రదాయానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. ఈ బొమ్మలను తిలకించేవారు తీయటి అనుభూతి పొందుతున్నారు. పూజించే దేవుళ్ళు, ప్రకృతి అందాలు ఆకట్టుకునే చిహ్నాలు. జాతీయ నేతల బొమ్మలు, చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు, తెలుగువారి విశిష్టతను చాటే ఎన్నో రకాల ఆకృతులు పాపినేని వారి ఇంట కొలువై ఉన్నాయి. ప్రపంచంలోనే ఎంతో అరుదైన అందాల బొమ్మలు చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బాపట్లలోని గడియార స్తంభం సమీపంలోని పాపినేని శ్రీగురు ధనలక్ష్మి గత 34 సంవత్సరాలుగా ఈ బొమ్మలను సేకరించడం, వాటిని సంక్రాంతి వేడుకల్లో ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆమె సందర్శించే ప్రతి ప్రాంతంలో కంటికి కనిపించిన ప్రతి బొమ్మను కొనేస్తారు.
వాటిని భద్రంగా తీసుకొచ్చి ఇంట్లో అమర్చిన వరుసల్లో ఏర్పాటు చేస్తారు. 34 సంవత్సరాల క్రితం 4-5 వరుసల్లో మాత్రమే బొమ్మలు ఉండేవి. ఒక పరిమిత స్థాయి నుండి నేడు కొన్ని వందల రకాల బొమ్మల వరకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాదికి బొమ్మల సంఖ్య పెరుగుతూ వస్తుందని ధనలక్ష్మి తెలిపారు. ఇలా సంక్రాంతి వేడుకల్లో తమ ఇంట బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. 84 నుంచి పెడుతున్నామండి. మాకు మా చిన్నప్పుడు కూడా మా ఇంటి దగ్గర పెట్టేవాళ్ళని. అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యారేజ్ తర్వాత 84 నుంచి మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్లో అయితే ఒక 5 స్టెప్పులు 8 స్టెప్పులు అట్లా పెట్టేవాళ్ళని. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువ అయినాయి బొమ్మలు. ఎందుకు వచ్చింది ఆలోచన మీకు? మాకు మా ఇంట్లో ఆనవాయి ఉందండి పెట్టడానికి. ఫస్ట్ 84 ఎన్ని బొమ్మలు పెట్టారండి? అప్పుడు ఫస్ట్ అయితే 5 స్టెప్పులు పెట్టామండి. ఫస్ట్ తర్వాత ఇంకా స్టెప్లు పెంచుకుంటూ వచ్చాము. ఇప్పుడు బాగా బొమ్మలు ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు కలెక్ట్ చేయొచ్చు. ఏ ఊరు వెళ్ళినా సరే అక్కడికి వెళ్తే అట్లా బొమ్మలు తీసుకురావడం అలవాటు. అట్లా తీసుకొచ్చి. నమస్కారం అండి. ఇది బాపట్లలో 1984 నుంచి మా నాన్నగారు పాపినేని సత్యనారాయణ గారి ద్వారా మా అమ్మగారు శ్రీ గురు ధనలక్ష్మి గారు ఈ 1984 నుంచి ఇట్లాగా బొమ్మల కొలువు పెడుతున్నారండి. మా చిన్నప్పటి నుంచి కూడా రకరకాల బొమ్మలు ఎక్కడికి వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రకరకాల బొమ్మలు కొనుక్కురావడం, దాన్ని జాగ్రత్త చేయడం, అట్లాగా సంవత్సరం కొన్ని బొమ్మలు పెంచుకుంటూ ఇప్పటికీ ఈ విధంగా బొమ్మల కొలువు పెంచాము. ఇది ప్రతి సంక్రాంతికి పెడతామండి 3 రోజులు. వాటికి ప్రతి సంవత్సరం వాటికి రంగులు వేసుకోవడం, ఏదైనా పగిలిన వాటిని తీసి మళ్ళీ కొత్త ఏర్పాటు చేసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటామండి. చాలా బాగుంది. మేమైతే చూడటం ఫస్ట్ టైం. చందోలులో సైనిక దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ జెండా ఊరేగింపు ఆకట్టుకుంది. అమరవీరులైన జవాన్లకు నివాళులర్పించారు. దేశ సేవలో మీ త్యాగం తరతరాలు నిలుస్తుంది. అమరులారా, మీ భక్తికి భరతమాత తరిస్తుంది. జాతీయ సైనిక దినోత్సవ సందర్భంగా గుంటూరు జిల్లా చందోలులో పెద్ద ఎత్తున సైనిక దినోత్సవ వేడుకలు జరిగాయి. అమరులైన సైనికులకు జోహార్లు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. జాతీయ సైనిక దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సైనికుల ఊరుగా ప్రసిద్ధి పొందిన చందోలు, బావాజీపాలెం, నిజాంపట్నం తదితర గ్రామాల్లో అక్కడ మాజీ సైనికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అమరులైన వారికి జోహార్లు అర్పించారు. దేశ సేవలో మీ త్యాగం వృధా కాదు, మీ ఆశయాలు ఉంటాయి మా హృదయాల్లో సదా అంటూ అమరులైన వారికి సైనిక వందనం చేస్తూ ఈ ర్యాలీలు జరిగాయి. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, గుంటూరు జిల్లా ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్లు చౌహాన్, దినేష్, తహసీల్దార్ సుధారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చందోలు గ్రామంలో జాతీయ జెండాతో పెద్ద ఎత్తున విద్యార్థులు మాజీ సైనికుల ర్యాలీ నిర్వహించారు. ఆదర్శ అభ్యుదయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇండియన్ బ్లూమ్స్ ప్రిన్సిపాల్ రియాజ్, నజీర్, మస్తాబ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. చందోల్లో ర్యాలీ అనంతరం జాతీయ జెండాను చౌహాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. జాతీయ భావాల్ని పెంపొందించేలా విద్యార్థులు చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. On the very outset, I'd like to wish each one of the villagers a very happy Army Day. Today being the 31st Army Day, we want to remember the dedication, the courage with which our soldiers guard the border. And more than that, the family which stays behind and take care of the family against all odds. My heart goes out to all the ladies who support their son, their husband, who guard the nation against the enemy. At the end, I'd like to wish each one of you a very happy Army Day. Everybody, to all the persons and families of this village, Chandola. It's very great to be here on this occasion of the Army Day, and I wish each and everyone a happy Army Day. And I have come to know about the courage and dedication of the people of this village. It's really heartfelt that this interior village of this India in the Andhra Pradesh, it's almost 100% people are associated with the army. I have also seen the army very closely, being served in the joint command. So I know the dedication and courage, which is what you call the Josh, the family and the people,
and it's really good to be here, the part of this celebration. And once again, wish you happy Army Day. Jai Hind. ప్రతి ఇంట్లోనూ ఒకరిని ఆర్మీకి పంపించడం అనేది చాలా గొప్ప విషయము. సో అందరికీ నేను మరి అభినందనలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చేసిన ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ మన భారతీయుడుగా గర్వించాలి. దేశం కోసం ఎప్పటికీ దేశ సేవ చేస్తూ ఉండాలి. మనము దేశ సేవ అంటే అందరూ ఆర్మీలో ఉండాలనే కాదు, ఆర్మీలో ఉండి చేయడం దేశ సేవ ఒకటి. రెండవది, మనం సమాజంలో ఉంటూ మనం సమాజ సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి ఒక మంచి మనిషిగా మరి మనము గడపాలి, మంచి మనిషిగా మన జీవితం గడపాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన విలువలు మరి పిల్లలకి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మరి ఒక ఆదర్శంగా నిలవడం ఎంతో గర్వకారణము. నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి మరి రప్పించిన ఆర్గనైజర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇంకా ఎంతోమంది నాకైతే వచ్చినప్పుడు ఆర్గనైజర్స్ వేరే ఫంక్షన్స్ కూడా ఇంతకుముందు పిలుచున్నారు. వాళ్ళు ఏ విధంగా స్వాతంత్ర పోరాటంలో ముస్లింలు మరి చాలామంది ఎంతోమంది గర్వకారణంగా పోరాడి తమ ప్రాణాలు ఒడ్డిన ఇన్సిడెంట్స్. ఏసీటీ వార్తల్లో చిన్న విరామం. 39 రూపాయల ఏటి 39 ఏటి 39 రూపాయలకే? అవును సార్, 39 రూపాయలకి. అయితే అన్ని ఛానల్స్ తక్కువ ధరకి ఇస్తారట. అదే అన్ని ఛానల్స్ తక్కువ ధరకు రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొస్తాను. చెప్పండి సార్. ఏమండి, తక్కువ ధరకి అన్ని ఛానల్స్ ఇస్తున్నారటగా టీవీలో యాడ్ చూశాను. నాకు అన్ని ఛానల్స్ అవసరం లేదు, కొన్ని ఛానల్స్ చాలు, ఇస్తారుగా. మీరు చూసింది ఒక్క ఛానల్ కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే. అదేంటి? ప్రతి నెల మినిమం ఛార్జీ 130 రూపాయలు ప్లస్ GST. మీకు దీని మొత్తానికి కలిపి 100 ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చు. మరి తెలుగు ఛానల్స్ కావాలంటే? జెమినీ ప్యాకేజ్ 30, మా టీవీ ప్యాకేజ్ 39, జీ తెలుగు ప్యాకేజ్ 20, ఈటీవీ ప్యాకేజ్ 24 ప్లస్ GST. ఈ లెక్కన ప్రతి నెల 300 రూపాయలు చెల్లించాలి సార్. మరి మా కుర్రాళ్ళు స్టార్, HBO ఛానల్స్ చూస్తారు. పిల్లలేమో డిస్నీ, పోగో లాంటి కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. మరి ఆ ఛానల్ సంగతి ఏంటి? ఇవి కూడా కావాలంటే సుమారు 400 రూపాయల పైనే అవుతుంది. ఇంత రేట్లా? అన్ని ఛానల్స్ కలిపి ఇది వరకు మీరు చాలా తక్కువ ధరకు ఇచ్చేవారు, ఇది మరీ ఎక్కువ అండి. ఇది మా నిర్ణయం కాదండి, ట్రాయ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో ఛానల్ కి ఒక్కో రేట్ నిర్ణయించారు. ఏంటండి ఇంత రేట్లు? నేను వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా ఇవే ధరలు. అంతేనంటారా? అంతేనండి. ఫిబ్రవరి 1వ తేదీ లోపల నిర్ణయించిన ధరలు చెల్లించి మీకు నచ్చిన ఛానల్స్ ఎంపిక చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పే ఛానళ్లకు మీ ఎంపికను అనుసరించి అదనపు ధర చెల్లించండి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా, కేబుల్ లేదా DTH లేదా IPTV అయినా ఇప్పుడు వినియోగదారుడే రాజు. ఏసీటీ వార్తలకు తిరిగి స్వాగతం. బాపట్లకు చెందిన ప్రముఖ వైద్యులు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, బాపట్ల డివిజన్ మాజీ కార్యదర్శి డాక్టర్ దప్పలపూడి మల్లికార్జునరావు కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. సుదీర్ఘ కాలం పాటు మార్క్సిస్ట్ పార్టీలో కొనసాగిన ఆయన 5 దశాబ్దాలుగా ప్రజా వైద్యశాలను బాపట్లలో నిర్వహిస్తున్నారు. ప్రజలకు అద్భుతమైన వైద్య సేవలు అందిస్తూనే ఆయన సుదీర్ఘ కాలం పాటు మార్క్సిస్ట్ పార్టీలో పనిచేస్తూ వచ్చారు. మార్క్సిస్ట్ పార్టీలో ఒక బలమైన నాయకుడిగా, నాయకత్వ పటిమగల నాయకుడిగా ఆయన వినుతికెక్కారు. మార్క్సిస్ట్ పార్టీ అగ్రనాయకులు మంతరావు
లావు బాలగంగాధర్రావు, కొరటాల సత్యనారాయణ వంటి నాయకులతో కలిసి అనేక సందర్భాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మార్క్సిస్టు పార్టీ అనుబంధ సంఘాల బలోపేతానికి ఆయన విశేషంగా కృషి సల్పారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు డాక్టర్ దొప్పలపూడి మల్లికార్జునరావు. పేద ప్రజల పక్షాన ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ వారికి చేదోడు వాదోడుగా నిలిచారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడుతూ ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు దొప్పలపూడి. 5 దశాబ్దాల పాటు బాపట్లలో ప్రజా వైద్యశాల ఏర్పాటు చేసి ఎందరో నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. నామమాత్రపు ఫీజుతో రోగులకు సేవలు అందించిన ఘనత డాక్టర్ దొప్పలపూడికే దక్కింది. బాపట్ల, కర్లపాలెం, కాకుమాను, చందోలు తదితర అనేక గ్రామాల ప్రజలకు ఈ ప్రజా వైద్యశాల ద్వారా ఆయన సేవలు అందించారు. మార్క్సిస్టు పార్టీ బాపట్ల డివిజన్ కార్యదర్శిగా సుదీర్ఘకాలం ఆయన పనిచేశారు. డాక్టర్ మల్లికార్జునరావు మృతి పట్ల గుంటూరు జిల్లా సిపిఎం పార్టీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. వైద్య రంగం అంతంత మాత్రంగానే ఉండే రోజులవి. ఆ సమయంలో అంటే దాదాపు 1967 డిసెంబర్ 27వ తేదీన బాపట్లలో ప్రజా వైద్యశాల ఏర్పాటైంది. డాక్టర్ దొప్పలపూడి మల్లికార్జునరావు ఆనాటి నుండి ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు. నేటికి సరిగ్గా 50 వసంతాలు పూర్తయింది. ఒకప్పుడు నామమాత్రపు ఫీజులతో సేవాభావంతో ఉండే వైద్య వృత్తి ఇప్పుడు వ్యాపార ధోరణిలో కొనసాగుతుందని డాక్టర్ దొప్పలపూడి ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న డాక్టర్ దొప్పలపూడిని ఏసీటీ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వైద్య వృత్తిలో సేవాభావం కొరబడిందని అన్నారు. రోగులపై అదనపు భారం మోపటం వల్ల వాళ్ళు మరింత ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ విధానం మారాలని డాక్టర్ దొప్పలపూడి అభిప్రాయపడ్డారు. వైద్య రంగాన దాదాపు 5 దశాబ్దాల పాటు విశేషంగా రాణిస్తున్నారు డాక్టర్ దొప్పలపూడి మల్లికార్జునరావు గారు. పవిత్రమైంది ఈ వైద్య రంగం. అటువంటి వృత్తిలో ప్రజా వైద్యశాల పేరుతో దాదాపు 50 సంవత్సరాలు పైగా ఈ వైద్య రంగాన్ని రాణిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా దాదాపు 35 సంవత్సరాల పాటు ఆయన విశేషమైన సేవలు అందించారు. అటు పార్టీకి సేవలు అందిస్తూనే ఇటు వైద్య రంగాన్ని అద్భుతమైన సేవలు అందించి ఇప్పటి వరకు బాపట్ల చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు 50 సంవత్సరాల పాటు ఈ విశిష్టమైన సేవలు అందించిన వైద్యుడిగా డాక్టర్ దొప్పలపూడి మల్లికార్జునరావు గారు స్థిరపడ్డారు. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన చేసిన ప్రజాసేవ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా వైద్య రంగంలో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికి నేను ప్రారంభించి ప్రజా వైద్యశాల ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ సందర్భంగా నాకు ప్రజలు ఇచ్చిన సహకారాన్ని, వైద్య వృత్తిలో ఇచ్చిన సహకారానికి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా నా వైద్య వృత్తిని కొనసాగిస్తాను. ఇక్కడ 50 సంవత్సరాలు అనేక మంది ఇక్కడ నాకు వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉన్నారు. నా జీవితం చివరి జీవితంలో కూడాను నేను జీవితం కంటిన్యూ చేయాలనుకున్న వైద్య వృత్తిని జీవితం సాగిస్తాను. ఈ వైద్య వృత్తి సంబంధంగా 50 సంవత్సరాల జీవితంలో నాకున్న అనుభవాలు ఒక పుస్తక రూపంగా రాసినాను. దాంట్లో అనేక విషయాలు దాన్ని చూపించినాను, తెలియపరిచినాను. అది ఆ పుస్తకం వీడియోలో అవుతుంది అని మీరంతా ముందు కూడా నాతో సహకరించాలని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రధానంగా ఈ వైద్య వృత్తిలో మీరు రాణించడానికి మీకు ఎవరి స్ఫూర్తి ఏంటి అసలు? అంటే ఎందుకు దీంట్లో రావాలనుకున్నాను మీరు? ప్రధాన ఈ వైద్య వృత్తిలో మనం పేదలకు సేవ చేయాలి, మంచి డాక్టర్గా పేరు పొందాలా, ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా మనం కొనసాగాల, ఈ పేదలకు ఆర్థికంగా మనం సహాయం చేయాలి, మన వృత్తిలో సహాయం చేయాలా. ఇట్లా కొనసాగిస్తే ముందు భవిష్యత్తు మనకి బాగుంటుంది, మనం కృషి చేసినట్టు అవుతారని నా యొక్క అభిప్రాయం. ఒకప్పటి వైద్య రంగానికి ఇప్పటికీ వైద్య రంగం తేడా అంటే ఎంతవరకు అభివృద్ధి చెందింది? అభివృద్ధి చెందటం ఒక వంతు. ఈ అభివృద్ధిని మొత్తం కూడా పూర్తిగా ఎన్కాష్ చేసుకుంటున్నారు ఈ కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చేసి. వైద్య వృత్తిని మొత్తం వ్యాపార వృత్తిగా తయారు చేశారు. ఇవాళ దాదాపు 90% ఉన్నట్టు వైద్యులకి వైద్యం మీద వైద్యం లేదు. పేషెంట్ వచ్చినప్పటికీ డబ్బులు ఏ విధంగా అతని దగ్గర నుంచి అట్రాక్ట్ చేసుకుందని ఆలోచన తప్ప తనకి ఏ విధంగా వైద్యం చేద్దామనే అభిప్రాయం ఇవాళ 90% డాక్టర్ల కంటూ ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో లేవు. ఈ అనవసరం కొన్ని ఇన్వెస్టిగేషన్ పరీక్షలు చేస్తున్నారు. వాళ్ళు వేసే పరీక్షలు 190% అది అనవసర పరీక్షలు. పేషెంట్ దగ్గర నుంచి డబ్బులు అట్రాక్ట్ చేసే పని తప్ప ఇంకా వేరేం కాదు. వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు అనేక రకాలుగా. ఈ ఆపరేషన్ కూడా అనవసరమైన ఆపరేషన్ 190 ఆపరేషన్ అనవసరమైన ఆపరేషన్లు అవి. దీనికి గవర్నమెంట్ కూడా డబ్బు ఇస్తుంటే ఇంకా ఎక్కువ చేశారు. ఇది ఒక పెద్ద ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది ఈ వైద్య వృత్తి. ఇది కొనసాగటం కష్టం. ఎంతకాలం కొనసాగుతుందో చూడాలా. ఇది జాగదు.
మళ్ళీ తర్వాత కూడా వైద్య వృత్తి నీతి నియమాలు పద్ధతులు ఆ విధంగానే వెనకటి పద్ధతి మళ్ళీ కొనసాగుతుందని నా నమ్మకం. అంటే వైద్య వృత్తికి ఏ విధమైన ఆదరణ ఉండింది? వైద్య వృత్తికి ఆదరణ నేను చదువుకున్న రోజులు కూడా డాక్టర్గా మేము ఉన్నప్పుడు చదువుకున్న రోజుల్లో కూడా యాపరేటర్స్ కనుక హోటల్కి వెళ్తే హోటల్ ఖాళీ లేకపోతే ఎమ్మటి ఒక సీట్ ఖాళీ చేసి ఆ స్టూడెంట్కి ఇచ్చేవాళ్ళు. ఆనాడు అంత గౌరవం స్టూడెంట్ అని కూడా ఆనాడు గౌరవించేవాడు ప్రజలు. ఇవాళ ఆ గౌరవం లేదు. డాక్టర్ ఎప్పుడైతే తను ఒక వ్యాపార తయారయ్యి పేషెంట్ని ఒక వ్యాపార దృష్టి చూస్తున్నాడో పేషెంట్ కూడా డాక్టర్ మీద నమ్మకం పోయింది. పూర్తిగా నమ్మకం పోయి తన వైద్యం ఉంటున్నాడు, ఎక్స్ప్లాయిటేషన్ గురి అవుతున్నాడు. ఈ ఎంతకాలం కొనసాగుద్దో మనం చెప్పలేము. తప్పనిసరి దీనికి ఒక రూపం ఉంటుంది. ఇప్పుడు ఒక సీనియర్ అంటే ఒక ప్రధానంగా ఈ వైద్య రంగంలో స్థిరపడిన మీరు 50 సంవత్సరాల పాటు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఇంకెలా విధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం ఈ రోజుల్లో కొంతవరకు ఒక జరిగాయి. మేము చదువుకున్న రోజులు కానీ నేను ప్రాక్టీస్ కొత్తగా పెట్టిన రోజులు కానీ నేను ఎప్పుడు ఒక కేసుని ఇమీడియట్ గుంటూరు రిఫర్ చేస్తే వాళ్ళు ఎమ్మటే అడ్మిట్ చేసుకోవడం, వాళ్ళకి వైద్యం చేయటం, ఒక డబ్బులు తీసుకోరు. అప్పుడు డబ్బులు తీసుకోవడం అలవాటు లేదు. ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. ఎక్కడ పోయినా డబ్బులు కావాలి. డబ్బులతో డాక్టర్ దగ్గర నుంచి నర్సుల దగ్గర నుంచి కాంపౌండర్ దగ్గర నుంచి అందరు డబ్బులు మూట కట్టుకుని వెళ్తేనే గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యం జరుగుతుంది తప్ప లేకపోతే జరగదని ఇవాళ అందరూ చెప్తా ఉన్నారు. జరుగుతుంది, ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఈ పద్ధతి ఉండేది కాదు ఇంతకుముందు, ఇది కూడా కొనసాగుతుంది. ఇది ఇట్లా చేస్తే మాత్రం ప్రజలకు ఏంటంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకం పోతుంది, విశ్వాసం పోతుంది. వీళ్ళు కొత్త తీసుకు పెడతామని చెబుతున్నారు. అవన్నీ అనవసరం ఏమిటి? ప్రజలకు కావాల్సిన వైద్యం కాదు అది వైద్యం, అది ఎక్కడ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మామూలు వస్తువులు కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో లేవు. సరిగా వైద్యం కూడా చేయటం లేదు, పద్ధతి ప్రకారం లేదు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఎక్కువ మంది బయట వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటారు. అది పద్ధతి కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసేటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయాలి. బయట వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడం, గవర్నమెంట్ నామినల్ పెట్టుకోవడం, అక్కడ వచ్చి పేషెంట్ తీసుకొని ఇక్కడ వచ్చి ఆపరేషన్ చేసుకోవడం, ఇది పద్ధతి మంచిది కాదు. ఆ డాక్టర్లు కూడా మానుకోవాలి. వాళ్ళ వైద్య సేవ దృష్టి గవర్నమెంట్ హాస్పిటల్ చేసినప్పుడు ఆ పని నువ్వు చేయాలి తప్ప ఇంకా వేరే నీ స్వార్థం కోసం ఇట్లా చేయకూడదని నా నమ్మకం, నా యొక్క అభిప్రాయం. డాక్టర్ దొప్పడుపూడి మల్లికార్జునరావు గారు గత 40 సంవత్సరాల నుంచి అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రజా వైద్యులుగా ఈ ప్రాంతంలో సుపరిచితులు. ఆయన సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శిగా అదేవిధంగా అనేక ఉద్యమాల్లో ఈ ప్రాంతంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయన అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి ఈ ప్రాంతంలో ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు. ఆయన ఏ లక్ష్యాలు ఆశయాల కోసం అయితే పనిచేశాడో, సమసమాజ స్థాపన కోసం పనిచేశాడో, ఆయన లక్ష్యాలని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం సిపిఎం పార్టీ పునరంకితమై పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి దొప్పడుపూడి మల్లికార్జునరావు గారు ఆకస్మికంగా మరణం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, అదేవిధంగా పేద ప్రజలు వైద్యం చేయించుకునే వాళ్ళందరూ కూడా షాక్గా ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఆయన దాదాపుగా 51 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ ప్రాంతంలో వైద్య వృత్తి చేశారు. అంతేకాకుండా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శిగాను, జిల్లా కమిటీ సభ్యులుగాను అన్ని ఆటుపోట్లకి అటు రిజర్వేషన్కి లేకపోతే అధివాదాన్ని రెండింటి కూడా నిలబడి పార్టీ నిలబెట్టడంలో ఈ రోజున పార్టీ నిలబెట్టాడు. అది ఆ కొనసాగింపుగానే ఆయన జీవితం కూడా ఏ సిద్ధాంతాలకైతే ఆయన అంకితమయ్యాడో చివరిదాకా కూడా ఆ సిద్ధాంతాల కోసం ఆయన కట్టుబడి చివరిదాకా ఉన్నాడు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది ఈ రోజున ప్రధానంగా సిపిఎం పార్టీకి కర్తవ్యంగా ఉంది. ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ నివాళులు. మల్లికార్జునరావు గారితో దాదాపు 40 ఏళ్ళ అనుబంధం ఉంది నాకు. రకరకాల అభిప్రాయాలతో ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఆయన మార్క్సిజం వైపు, సిపిఎం పార్టీ వైపు మళ్లించడానికి ఆయన అనేక కృషి చేశారు. ఆ రోజుల్లో ఉగ్రవాద ఉద్యమం కూడా ఉంది. వాళ్ళందరినీ సిపిఎం పరిధిలోకి తీసుకొచ్చేసి ఈ మెయిన్ స్ట్రీమ్లో కలిపేసినటువంటి గొప్ప వ్యక్తి. పేద ప్రజల కోసం అహర్నిశం పనిచేసినటువంటి వ్యక్తి. డబ్బులు లేకపోతే ఛార్జీలు కూడా ఇచ్చి ఇంటికి పంపించినటువంటి ఘనత డాక్టర్ మల్లికార్జునరావు గారిది. ఆయన లేని లోటు చాలామంది ఉద్యోగులు దాదాపు ఎక్కువ భాగం ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆయన చేత వైద్యం చేయించుకునేవాళ్ళు. ఆ రకమైనటువంటి లోటు ఆయనే సొంత ఖర్చులతో పార్టీ నడిపారు. ఆఫీసు అద్దె కూడా ఆయనే కట్టేవాడు. ఏదైనా కార్యక్రమం వస్తే ఇంటి దగ్గరే పెట్టి భోజనాలు పెట్టినటువంటి ఘనత ఆయనకి. ఆయన భార్య ప్రమీల గారు కూడా ఆయన భోజనాలు చేస్తూ ఉంటే ఇస్తరాకులు కూడా ఎవరిని ఎత్తనిచ్చేది కాదు ఆమె. అంత పార్టీ ఎడల అంకితమైనటువంటి కుటుంబం అది. ఆయన లేని లోటు ఉద్యమాలకి
పేద ప్రజలకి తీరని లోటు అని భావిస్తున్నాను. ఈరోజు బాపట్ల పట్టణంలో ప్రముఖ డాక్టరు రాజకీయ నాయకులు సిపిఎంగా డాక్టర్ మల్లికార్జునరావు గారు ప్రజా వైద్యశాల పెట్టి ఎన్నో సంవత్సరాలు మేము పుట్టక ముందు నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేసి పేదలకి ఎవరికి ఏది సరిపోతుందో ఆ ముందే చౌకలో ఉండేటట్టుగా మందులు సీటీలు రాయటం, అదేవిధంగా ప్రజాసేవ చేస్తున్నారు. అదేవిధంగా సిపిఎం ఈ బాపట్ల కాన్స్టిట్యున్సీలో సిపిఎం కూడా ఉందంటే ఆయన ఆశీస్సులతోటే ఎన్నో కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా సిపిఎంలో అనేక రకాలుగా ఉన్నటువంటి వంటను ఒక యూనిటీగా చేసి ఆయన ప్రజాసేవ చేశారు. దానిలో భాగంగానే డాక్టర్ వృత్తి మాత్రం ఎవరికి ఉపయోగపడిందో వాళ్ళకి ఇస్తూ మందులు చేసినటువంటి ఆయన డాక్టర్ మల్లికార్జునరావు గారికి, ఆ కుటుంబ సభ్యులకి, వారికి ధైర్య సాహసాలు ఇచ్చి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, అదేవిధంగా మన దొప్పలపూడి మల్లికార్జునరావు గారికి మరణం చాలా బాధ అనిపిస్తుంది. ప్రజా వైద్యశాల ద్వారా ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ ఆకస్మిక మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన పెన్షన్దారులకు చంద్రబాబు నాయుడు దేవుడని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బడుగు నాగేశ్వరరావు అన్నారు. పెన్షన్లను రెట్టింపు చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న చంద్రబాబుకు మూలపాలెంలో పాలాభిషేకం చేశారు. బాపట్ల మండలం మూలపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మూలపాలెం గ్రామం తరపున కృతజ్ఞతలు తెలిపారు. విమల్ కుమార్, రవికుమార్, మోహనరావు, సుధారాణి, అనూష తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్లపాలెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయిన మోహనరావు, ఆట్ల శివరామకృష్ణ గాయపడ్డారు. బాపట్ల మండలం ముత్తాయిపాలెంకి చెందిన వీరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిద్దరిని గుంటూరుకు తరలించారు. సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పలేని శ్రీనివాసరావు ఆకాంక్షించారు. అందరం జరుపుకునే పండుగ మన సంక్రాంతి పండుగ. ప్రతి ఇంటికి పండిన పంటలు చేతికి అందిన శుభ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకునే పండుగ. ఈ సంతోషించదగిన పండుగ మన సంపూర్ణ పండుగగా జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి పండుగ అన్ని వేళలా అన్ని సంవత్సరాల్లో రాబోయే సంవత్సరాల్లో ప్రతి వాళ్ళు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, సుఖ ఆనంద జీవితం గడపాలని కోరుకుంటున్నాం. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మన ప్రాంత ప్రజలు, మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి సంక్రాంతి పర్వదినాన సుఖశాంతులతో, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో పిలిచెల్లాలని కోరుకుంటూ సైనిక దినోత్సవం సందర్భంగా బాపట్ల బీజేపీ శుభాకాంక్షలు తెలియజేసింది. పార్టీ నాయకులు వల్లూరి భావనారాయణ మాట్లాడారు. ఉన్నటువంటి సైనికులు కూడా అందరికీ కూడా ఆర్థిక శుభాభినందనలు. ఎన్నో కష్టాలకు వచ్చి సమకూర్చి ఎండ వానాను లేకుండా అన్ని చోట్ల అటు గ్లేషియర్ నుంచి ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తమ విధులను అన్ని పరివర్తనలో కూడా తను మలుచుకుంటూ ప్రజాసేవ ధ్యేయంగా, దేశ బాధ్యత ధ్యేయంగా, దేశ రక్షణ ధ్యేయంగా సరిహద్దులను కాపాడుకుంటూ మన భారతదేశాన్ని కాపాడుతున్న వీర సైనికులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు. నేను కూడా భారతీయ సైన్యంలో ఈరోజు 18 ఏళ్ళు కంప్లీట్ చేసి సంపూర్ణంగా ఒక ఆత్మవిశ్వాసంతో బయటికి రావడం జరిగింది. అటు కాశ్మీర్లోను, ఇటు పంజాబ్లోను, ఇటు కలకత్తాలోను అనేక ప్రాంతాల్లో బోర్డర్ అయినటువంటి అగర్తలాలో కూడా పనిచేయడం జరిగింది. అన్ని ఉద్యోగాల కంటే, అన్ని సేవల కంటే సైన్యంలో చేసినటువంటి సేవ మనసుకు చాలా తృప్తిగా అనిచ్చింది. అలాంటి భారతదేశానికి నా వంతు నా యొక్క కార్యక్రమాన్ని, నా వంతు కృషిని, నా వంతు సహాయ సహకారాలని అందించినటువంటి ఆ యొక్క తృప్తి ఇంకా ఏ ఒక్క పదవిలో కానీ, ఏ యొక్క ఔన్నిత్యంలో కానీ రాదు. అలాంటి అనుభవం, అలాంటి ధైర్యం, అలాంటి సాహసం, అలాంటి మనశ్శాంతిగా ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సైన్యంలో దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా భారతదేశ సైనికులందరూ కూడా దయించి గౌరవించండి. జాతీయ దినం సందర్భంగా, ఈ యొక్క సైనిక దినోత్సవ సందర్భంగా సైనికులకు వెన్నంటి మీ యొక్క సరిహద్దుల్లో కాపాడేటువంటి, భారతదేశంలో సరిహద్దుల్లో కాపాడినటువంటి ఆ యొక్క సైనికులు కనుక వెన్నుదనుగా నిలిస్తే మనం ప్రశాంతంగా ఈ యొక్క భారతదేశంలో సుభిక్షంగా
ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్లవేళలా సైనికులను గౌరవించడం మన యొక్క బాధ్యతగా నేను భావిస్తున్నాను. అలానే భారతదేశ పౌరులందరూ కూడా తమ యొక్క కర్తవ్యాన్ని బాధ్యతగా భావించి సైనికులందరినీ కూడా గౌరవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్లలో తెలుగువారి సంస్కృతి, విశిష్టత, ప్రాముఖ్యత, సంప్రదాయాలను చాటుచెప్పే సంక్రాంతి పండుగ సంబరాలు. చందోలులో మాజీ సైనికుల ర్యాలీ, కార్యక్రమంలో పాల్గొన్న త్రివిధ దళాల ఉన్నతాధికారులు. మల్లికార్జునరావు మృతి. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.